ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపారు. మొత్తం 42 అజెండా అంశాలకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో మౌలిక వసతుల కోసం మరోసారి భూ సమీకరణ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఒకే రకమైన రూల్స్తో ల్యాండ్ పూలింగ్ చేయాలని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. మరోవైపు భవన నిర్మాణం చట్టంలో నిబంధనలు సవరిస్తూ సులువుగా అనుమతులు వచ్చేలా కొన్ని సవరణలకు కేబినెట్ ఓకే చెప్పింది. అదేవిధంగా మరి ఎంఓయూ డిపార్ట్మెంట్లో కొత్తగా మీ అందరికీ తెలిసిందే, మొన్న ప్రధానమంత్రి గారు వచ్చి ప్రధానమంత్రి గారి చేతుల మీద శంకుస్థాపన జరిగిన విషయం మీ అందరికీ తెలిసిందే. మరి దాంట్లో భాగంగానే ఇప్పటికే టెండర్లు పిలిచి, టెండర్లు అంటే ఈ నిర్మాణాలు కొత్త ఏమి కాదు, 14-19లో కూడా ఈ నిర్మాణాలకి టెండర్లు ఇచ్చి ఫౌండేషన్స్ కూడా పూర్తి చేసుకున్న భవనాలు ఏదైతే ఉన్నాయో మరి 68,88,064 స్క్వేర్ ఫీట్స్కి సంబంధించి జిఏడి టవర్ 49 అంతస్తులు జిఏడి టవర్, అదేవిధంగా 39 అంతస్తులున్న హెచ్ఓడి టవర్స్ 2, 3, 4, 1, 2 హెచ్ఓడి టవర్స్ 3, 4 ముగ్గురు కాంట్రాక్టర్లకి ఎన్సిసి, షాపూర్జీ, పల్లంజీ, ఎల్ఎన్టీ వీళ్ళంతా కూడా ఏంటంటే ఇటీవల నిర్వహించిన టెండర్స్లో L1గా గుర్తించబడ్డారు. వాళ్ళకి మరి ఎన్సిసి లిమిటెడ్ జిఏడి టవర్స్కి 844 కోట్లు 23 లక్షలు, షాపూర్జీ, పల్లంజీ హెచ్ఓడి టవర్స్ 1 and 2 1423.08 కోట్లు, అదేవిధంగా జిఏడి టవర్స్ 3, 4 ఎల్ఎన్టీ 1247 కోట్లకి వాళ్ళు టెండర్లు వేయటం జరిగింది. వాళ్ళు లోయెస్ట్ L1 బిడ్డర్స్గా వచ్చారు. కాబట్టి వాళ్ళకి ఆర్డర్స్ LOI ఇవ్వటానికి చేసిన ప్రతిపాదనల్ని కేబినెట్ ఆమోదించిందని చెప్పి ఇక రాష్ట్రంలో పలు సంస్థలకు భూ కేటాయింపులకు ఆమోదం తెలిపింది ఏపీ కేబినెట్. పురపాలక శాఖలో 40 బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లకు పోస్టుల అప్గ్రేడ్కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అలాగే మరో 9 అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. టెన్నిస్ క్రీడాకారుడు సాకేత్ సాయికి స్పోర్ట్స్ కోటా కింద డిప్యూటీ కలెక్టర్ ఉద్యోగం ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తిరుపతి జిల్లా వడమాలపేటలో 12.07 ఎకరాలకు పర్యాటక శాఖకు బదిలీ చేస్తూ అనుమతి ఇస్తూ ఆమోదం తెలిపింది. 40 టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్ పోర్ట్స్ని క్రియేట్ చేయడం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తాను. ఏపీసీఆర్డీఏలో జోనల్ అసిస్టెంట్ డైరెక్టర్ మాత్రమే ఉన్నారు. జోనల్ అసిస్టెంట్ డైరెక్టరు